నమస్కారం. న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. చిన్న శేష వాహనంపై కనువిందు చేసిన దేవదేవుడు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. రాజీవ్ యువ కిరణాలపై యువకులకు అవగాహన. రీజనల్ వర్క్షాప్లు మంత్రి గల్లా అరుణకుమార్. పంచాయతీ ఎన్నికలకు ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ. ఎన్నికల సన్నద్ధం కోసమే మండల బ్లాక్ అధ్యక్షుల నియామకం. జిల్లా ఇన్ఛార్జ్ మల్లు రవి వెల్లడి. కిరణ్ సర్కార్ వైఎస్ సంక్షేమ పథకాలను నీరుగార్చుతోంది. అభివృద్ధిని అడ్డుకుంటోంది. రేపు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ టీడీపీలు గల్లంతే. గడప గడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం. వార్తల్లోని వివరాలు. సమాజంలోని నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ కిరణాలపై అవగాహన కల్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమార్ పేర్కొన్నారు. రాజీవ్ యువ కిరణాలపై శనివారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో రీజనల్ వర్క్షాప్ జరిగింది. 7 జిల్లాల కలెక్టర్లు అధికారులతో నిర్వహించిన ఈ ప్రాంతీయ సమీక్షా సమావేశానికి మంత్రి గల్లా అరుణకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. సదస్సు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. సమాజంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీవ్ యువ కిరణాల పథకాన్ని ప్రవేశపెట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా ఎందరో యువకులు లబ్ధి పొందారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేయడం సహజమని, ప్రజా అభ్యున్నతికి పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని లక్ష్య పెట్టదని ఖండించారు. పథకం మొదలుపెట్టి 20 మాసాలు అయింది. 20 మాసాలలోనే 3,25,000 మందికి ఉద్యోగాలు మరి కల్పించడం అనేది ఈ పథకం యొక్క గొప్ప ఘనత. ఇప్పుడు ప్రతిపక్షాలు అనేవి మరి పిల్లిని నల్లి అంటారు, నల్లిని పిల్లి అంటారు. అది మామూలుగా జరిగే విషయమే. కానీ ఇప్పుడు మేము చేస్తున్న ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి కర్మాగారాలు పెట్టేదానికి మరి గవర్నమెంట్ రికమెండేషన్ కావాలా అని అంటారు. మరి వాళ్ళే పెట్టి ఉండొచ్చుగా. అదేవిధంగా కర్మాగారాల్లో పెట్టేదానికని అంటే చాలామందికి మోటివేషన్ ఉండదు, ఎక్కడ పోవాలో తెలియదు, ఎక్కడ చేయాలో తెలియదు. అందరికీ కూడా మారుమూల ఇప్పుడు మన చిత్తూరులో కూడా ఇప్పుడు వచ్చింది. చాలా వరకు ఈ తంబళపల్లి, పెద్దమణ్యం, ఈ గుడిపల్లి ఈ ప్రాంతాలలో అసలు ఎవరు రానేలేదంట ఉద్యోగం కోసం. కానీ అక్కడ చెప్పి మోటివేట్ చేసి పంపించగలిగిన వాళ్ళు ఉండాలి. వీళ్ళంతవరకు మోటివేట్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ ప్రభుత్వ ధ్యేయం. అందుకు అధికారులందరూ కూడా చాలా ప్రతిష్టగా తీసుకొని చేస్తున్నారు. 3వ దశ అక్షరాస్యత కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని శాఖల అధికారులు సహకరించాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో 3వ దశ అక్షరాస్యత కార్యక్రమం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లాలోని ఉన్నతాధికారులతో జరిగింది. ఈ సందర్భంగా అదనపు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను 100% అక్షరాస్యత జిల్లాగా చేసేందుకు 1-2 దశల అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం 3వ దశ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. జిల్లాలో 2,31,125 మంది నిరక్షరాస్యులు ఉండగా వీరికి 29,903 వయోజన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీరిని అక్షరాస్యులుగా చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేస్తున్నట్లు జిల్లా సాక్షరతా సమితి ప్రాజెక్టు డైరెక్టర్ వీరారెడ్డి తెలిపారు. జిల్లా సమితి మెంబర్లుగా ఐకేపీ అధికారి, డిఎంఎన్హెచ్ఓ, డిఈఓ, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్, మహిళా రిజిస్ట్రార్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవానికి టీటీడీ సర్వం సిద్ధం చేస్తోంది. భారీ సిట్టింగులతో కళ్యాణ వేదికను ఏర్పాటు చేస్తోంది. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నుండి 3 రోజుల పాటు జరిగే పరిణయోత్సవాలకు సిబ్బంది సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు నారాయణగిరి ఉద్యానవనాన్ని వేదికగా చేసి భారీ సెట్టింగులతో రంగురంగుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. కళ్ళు మిరమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలు, రంగురంగుల రంగవల్లికలు, అద్భుతమైన కళాఖండాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తొలి రోజు ఆదివారం మలయప్ప స్వామి గజవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ ఉద్యానవనానికి చేరుకుంటారు.
రెండవ రోజు అశ్వవాహనంపై, మూడవ రోజు గరుడ వాహనంపై వేంచేయగా బంగారు తిరుచుపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకుంటారు. అనంతరం వేద పండితులు స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ 3 రోజులు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. కాగా 3 రోజుల పాటు జరిగే ఈ పరిణయోత్సవాలను పూణేకు చెందిన శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారు 15 లక్షల రూపాయలతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యానవన శాఖ ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి పూర్తి ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. అయితే ఈ ఏడు కళ్యాణ వేదికకు ప్రత్యేకత ఉందని, చెరుకు గడలు, వరి గింజలతో పాటు 9 రకాల ధాన్యపు గింజలతో వేదికను సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. సుగంధ పరిమళాలను వెదజల్లే వివిధ రకాల పుష్పాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లా పోలీసు సంఘం అధ్యక్షులుగా ఎం చలపతి, కార్యదర్శిగా ఏఆర్ రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకమారు జిల్లా పోలీస్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎం చలపతి, కార్యదర్శిగా శ్రీనివాసులు, మహిళా ప్రతినిధిగా సుజాత, కోశాధికారిగా వి ప్రతాప్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు చలపతి, శ్రీనివాసులు మాట్లాడుతూ పోలీసుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కెఎన్ మురళి కూడా ఉన్నారు. న్యాయబద్ధమైన సమస్యలు, మీ సర్వీస్ మ్యాటర్స్, వెల్ఫేర్కి సంబంధించిన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే నేను మన పోలీసు అధికారులతో మాట్లాడి మీ ఆ సమస్యలను పరిష్కరించి మీకు న్యాయం చేస్తానని, మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్, సమస్యలు వస్తే మా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తానని. తిరుమలగిరిలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 10వ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడడంతో అనూహ్యంగా పెరిగిన రద్దీ శనివారం కూడా కొనసాగింది. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. వేసవి సెలవులు రావడం, ఇంటర్ 10వ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడడంతో ఉత్తీర్ణులైన విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటున్నారు. వసతి గృహాల కేటాయింపు, కళ్యాణకట్ట, వైకుంఠం క్యూ కాంప్లెక్సు, నిత్యాన్నదాన సత్రాలు ఇలా ఎక్కడ చూసినా భక్తులు బారులు తీరి ఉన్నారు. 2వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలకు వ్యాపించింది. సుమారు 1 కిలోమీటర్ మేర భక్తులు క్యూ లైన్లో బారులు తీరి ఉన్నారు. టీటీడీ సిబ్బంది, నిఘా విభాగపు సిబ్బంది క్యూ లైన్లను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నారు. మండు టెండర్లో స్వామివారి దర్శనం కోసం నిరీక్షిస్తున్న భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, తాగునీరు సిబ్బంది అందజేస్తున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గమధ్యం నుండి భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. వసతి గదులు దొరక్క మండు టెండర్లో పిల్ల పాపలను చంకనెక్కించుకొని వస్తు సామగ్రిని నెత్తిన పెట్టుకుని ఎండల్లో నిరీక్షిస్తున్నారు. టీటీడీ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నా పెరుగుతున్న రద్దీ వల్ల భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జరగనున్న స్థానిక సంస్థాగత ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి మల్లు రవి పిలుపునిచ్చారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నియమించిన జిల్లాలోని 14 నియోజకవర్గాలకు చెందిన మండల, బ్లాక్ అధ్యక్షుల జాబితాను శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మల్లు రవి డీసీసీ అధ్యక్షులు అమాస రాజశేఖర రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 22న పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని గాంధీ భవన్లో మండల, బ్లాక్ అధ్యక్షుల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు స్థానిక సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు. అంతేగాక పంచాయతీ ఎన్నికల ముందే నామినేటెడ్ పదవుల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయనున్నామన్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాయని వీటిపై కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తిరుపతి మాజీ శాసనసభ్యులు వెంకటరమణ, పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ ప్రెసిడెంట్ ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఏ టార్గెట్ గ్రూప్ కోసం అయితే ముఖ్యమంత్రి గారు ప్రకటించారో ఆ టార్గెట్ గ్రూప్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. దాదాపు 2,25,00,000 మంది ఈ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ, వైట్ కార్డు హోల్డర్స్ అందరికీ వస్తాయని అంటున్నారు. దానికి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. పార్టీ ఎట్లున్నాయంటే ప్రజాక్షేత్రంలో పోయి ప్రజల అవసరాలను గుర్తించి వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకుని రావటం మర్చిపోయి ప్రభుత్వం ప్రకటించిన ప్రతి ప్రకటనని, ప్రతి ప్రోగ్రాం మీద విమర్శలు చేయడమే ఎక్కువగా ఉంది. ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతున్నాయి,
ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతున్నాయి. మీరు అందరూ విద్యులు ఇది మొత్తం రాష్ట్రంలో 2,25,00,000 మందికి 9 వస్తువులు చొప్పులు ఇస్తే ఎన్ని కోట్లు అయితే దీని గురించి ప్రకటన చేయకపోతే దీన్ని ఉపయోగించుకోవడం అనేటటువంటి టార్గెట్ గ్రూప్స్ మామూలు జనానికి తెలియజేయాల్సిన మినిమం బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రభుత్వం మీద ఉంటుంది. అందువల్లనే ప్రభుత్వం ఆ మాత్రం చేస్తుంది. కిరణ్ సర్కార్ అభివృద్ధిని అడ్డుకుంటోందని, వైఎస్ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఒక్క జగన్కే సాధ్యమని పొంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పొంగనూరు మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న గడప గడపకి వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. స్వచ్ఛందంగా గ్రామస్తులు, కాలనీవాసులు శాసనసభ్యులకు మంగళ హారతులు పలుకుతున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు, తద్వారా పడుతున్న ఇబ్బందులను ప్రజలు పెద్దిరెడ్డికి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి సిటీ ఛానల్తో మాట్లాడుతూ కిరణ్ సర్కార్ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. దివంగత నేత సంక్షేమ పథకాలను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ పథకాలు తమదేనంటున్న ముఖ్యమంత్రి కిరణ్ ఇప్పుడు ఈ పథకాలను ఎందుకు సక్రమంగా అమలు చేయకుండా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఒక్క జగన్కే సాధ్యమని, ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించిన కాంగ్రెస్, టీడీపీలు గల్లంతేనని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం అంచెలంచెలుగా ఏదో ఒక వంక పెట్టి వాటిని పేరు మార్చడము లేకపోతే నీరు గార్చడము చేస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా సజావుగా సాగాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా. వారిని అన్యాయంగా అతనికి ఏ సంబంధం లేదు, ఏ సంతకం పెట్టలేదు, ఎప్పుడు కూడా సెక్రటేరియట్ కూడా వెళ్ళలేదు. మరి అలాంటి వ్యక్తి జైల్లో ఉండడం, ఎవరైతే 26 జీవోలలో సంతకాలు పెట్టినారో ఆ మంత్రులందరూ కూడా హాయిగా ఇంకా సచివాలయంలో సంతకాలు పెట్టుకుంటూ మంత్రి పదవులు అనుభవించడం, తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈరోజు రేపు జరిగిన ఎన్నికలు లేదా నిర్ణీత గడువులో ఎప్పుడు జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కూడా డిపాజిట్లు కోల్పోయి అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు. జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. 10 గంటలు దాటితే ప్రజలు రోడ్లపైకి రాలేకపోతున్నారు. 10 గంటలకే చిత్తూరులోని ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చిత్తూరులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. బయటకు వెళ్లే ప్రజలు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకున్నా బయటకు వెళ్లలేకపోతున్నారు. మండే ఎండ నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాలను సేవిస్తున్నారు. చిత్తూరులో ప్రతిరోజు రద్దీగా ఉండే రైల్వే స్టేషన్, బస్టాండు తదితర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రోజు రోజుకు భానుడి ప్రతాపం తీవ్ర రూపం దాల్చుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎండలకు తోడు విద్యుత్ కోత, నీటి కొరత తీవ్రంగా ఉంది. ఇంటి వద్ద ఉండాలన్నా ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు వేసవి ఉంటుందో అర్థం కాక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ ప్రత్యేక శ్రద్ధతో తిరుపతిలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని సుభాష్ నగర్లో రోడ్డు డెవలప్మెంట్ గ్రాంట్ నిధులు 17.5 లక్షలతో జరుగుతున్న డ్రైన్స్, రోడ్ల నిర్మాణ పనులను శనివారం నవీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా నవీన్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కిరణ్ నాయకత్వంలో తిరుపతి అభివృద్ధికి ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా తాగునీటి సమస్య పరిష్కారానికి 4.5 కోట్లతో కండలేరు నుండి 2వ పైప్ లైన్ ద్వారా జిల్లాకు తెలుగుగంగ నీళ్లను తీసుకొచ్చేందుకు పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు మధుస్వామి, ఈశ్వరాచారి, కేశవ, దినేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆదిదేవుడి అగ్రజుడైన శ్రీ గోవిందరాజ స్వామివారు చిన్నశేష వాహనంపై కొలువుతీరి భక్తులను కటాక్షించారు. శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు చిన్నశేష వాహనాన్ని అధిరోహించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. శనివారం వేకువజామునే గోవిందుని మేల్కొల్పి రోజువారీ కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను వాహన మండపానికి వేంచేపు చేసి బంగారు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సర్వాలంకార శోభితుడైన స్వామివారిని చిన్నశేష వాహనంపై కొలువు తీర్చి తిరుపతి పురవీధుల్లో ఊరేగించారు. గజ, పదాతి దళాలు ముందు సాగుతుండగా చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల గోవిందనామస్మరణలు, జీయంగార్ల వేద ఘోష నడుమ స్వామివారి వాహన శివ ఆద్యంతం కమనీయంగా ముందుకు సాగింది.
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడమే రాజీవ్ యువ కిరణాల ప్రధాన లక్ష్యమని రీక్యాప్ వైస్ చైర్మన్ కేసీ రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో రాజీవ్ యువ కిరణాలపై 7 జిల్లాల కలెక్టర్లు అధికారుల ప్రాంతీయ సమీక్షా సమావేశం జరిగింది. 3వ విడత జరిగిన ఈ రీజనల్ వర్క్షాప్కు రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి, ఈజీఎంఎం సీఈఓ రఘునందనరావు, గుంటూరు జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్, ప్రకాశం జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్, నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీధర్, కడప జిల్లా కలెక్టర్ నిర్మల, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్ ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్ యువ కిరణాల ప్రాంతీయ వర్క్షాప్ నిర్వాహకులు కేసీ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతలు వెలుగు నింపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ కిరణాల పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో ఎంతోమంది యువకులు ఉపాధి పొందారని చెప్పారు. ఈ పథకంలో ఒడిదుడుకులు ఉన్నాయని, అయినా వాటిని అధిగమిస్తూ ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చడమే తమ ప్రథమ కర్తవ్యమని తెలిపారు. విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ చాలా అవసరమని, దీన్ని దేశవ్యాప్తంగా అమలుపరుస్తూ యువతకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. నైపుణ్యం, ప్రతిభ గల అభ్యర్థులకు రాజీవ్ యువ కిరణాల ద్వారా శిక్షణ కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,25,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఇంకా 20,000 మందికి శిక్షణ ఇప్పిస్తున్నామని ఆయన వివరించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసీ రెడ్డి కోరారు. ఈ సంవత్సరం మన టార్గెట్స్ లక్ష్యంగా ఎలాంటి స్ట్రాటజీని మనం ఆలోచించాలి, ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సిఇఓ ఈజీఎంఎన్ గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 3వ రీజనల్ కాన్ఫరెన్స్. ఇప్పటికే విశాఖపట్నంలో, హైదరాబాద్లో ఈ రీజనల్ కాన్ఫరెన్సెస్ పూర్తి చేయడం జరిగింది. ఈ సమావేశం తర్వాత నిబద్ధంగా ఒక స్ట్రాటజీని ఏర్పాటు చేసి ఆ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ మీ అందరితో మరొకసారి చర్చించడం జరుగుతుంది. రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీకి తెలుగు గంగను అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ రాజేంద్ర డిమాండ్ చేశారు. రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీలో జటిలమవుతున్న నీటి ఎద్దడి నుండి ప్రజలను కాపాడాలని కోరుతూ ఆ పంచాయతీ ప్రజలు శనివారం మున్సిపల్ అదనపు కమిషనర్ ఈశ్వరయ్యకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నాయకులు రాజేంద్ర మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీపై మున్సిపల్ అధికారులు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తమ పంచాయతీకి నీటి ప్రమాదం పొంచి ఉన్నా కనీస చర్యలు తీసుకోకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి పంచాయతీ ప్రజలకు తెలుగు గంగ నీటిని అందించాలని, లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఆ పంచాయతీ ప్రజలు మహబూబ్ బాషా, రమణమ్మ, కవితమ్మ, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. 18 కాలనీలతో ఉన్నటువంటి పంచాయతీని కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూస్తున్నది. రాజీవ్ నగర్ పంచాయతీ అని రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నా కూడా ₹1 కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా పేద ప్రజలతో ఆడుకుంటా ఉన్నది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా పంచాయతీ సమస్యలపైన శాసనసభలో కూడా కలమెత్తి ఆ పంచాయతీ పేద ప్రజలు నివసిస్తున్నారు, వేలాది మంది నివసిస్తున్నారు, వాళ్ళకు సమస్యలు పరిష్కరించండి అనేసి సాక్షాత్తు శాసనసభ సాక్షిగా అడిగితే ఇంతవరకు ఒక్కసారి కూడా ఒక్క పని కూడా చేయకపోవడం బాధాకరం. వెంటనే మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక అధికారులుగా ఉన్నారు కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. తిరుపతి ఆర్టీసీ బస్ స్టేషన్లో పారిశుధ్య మహిళా కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్న చీఫ్ ఇన్స్పెక్టర్పై కఠిన చర్యలు చేపట్టి బాధితులకు రక్షణ కల్పించాలని సిఐటియు నాయకురాలు కుమారమ్మ డిమాండ్ చేశారు. బస్ స్టేషన్ సిఐ పెంచలయ్య మహిళా కార్మికులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రీజనల్ మేనేజర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో బాధితురాలు, మహిళా కార్మికురాళ్లు ధర్నా నిర్వహించారు. సిఐని కఠినంగా శిక్షించి మహిళా కార్మికులకు రక్షణ కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకురాళ్లు కుమారమ్మ మాట్లాడుతూ చీఫ్ ఇన్స్పెక్టర్ గత కొంతకాలంగా బస్టాండ్లో కాంట్రాక్టు పద్ధతిలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఇదివరకే 2-3 పర్యాయాలు రీజనల్ మేనేజర్కి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయిందని వాపోయారు. అందుకే బాధితురాలికి సత్వరమే న్యాయం జరగాలని ధర్నా నిర్వహించామని, వెంటనే అధికారులు స్పందించకపోతే చీఫ్ ఇన్స్పెక్టర్పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆమె లైన్లోనే లేదు, డ్యూటీ చేయడం లేదు, ఆమె డ్యూటీ నుండి తీసేయండి అని చెప్పేసి కాంట్రాక్టర్ చెప్పడం అంటే ఒక దళిత మహిళని కూడా లేకుండా వాళ్ళ మీద ఈ విధంగా వాళ్ళ బతుకు మీద మా వస్తే ఆయన దారికి రావడము, లేదంటే ఇంటికి పోతావా నాతో కూడా బెడ్రూమ్లోకి వస్తావనే పద్ధతులు ఆయన మాట్లాడడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ భర్తలు చనిపోయిన వాళ్ళు, కొడుకులు, కూతుర్లు, వాళ్ళ ఆదరణ లేకుండా ఏదో ఇక్కడ బస్ స్టాండ్లో ఉన్న పారిశుధ్య కార్మికులు
4,000 3,000 రూపాయల జీతంతో గడుపుకునేదానికి వచ్చేటువంటి వాళ్ళపైన ఈ విధంగా లైంగిక వేధింపులు చేయడం అనేది చాలా దారుణము. గతంలోనే మే 2వ తారీఖున ఆరం గారిని కలిసి విషయం చెప్పి ఆయన మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. బాధితురాలు బుజ్జమ్మ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న తనకు ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు రాలేదని, అయితే గత కొంతకాలంగా ఆర్టీసీసీఐ తనపై అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై రీజనల్ మేనేజర్కి ఫిర్యాదు చేశాననే అక్కస్సుతో వేధింపులు మరీ ఎక్కువ అయ్యాయని కన్నీరు మున్నీరయ్యారు. తనకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని ఆమె ప్రాధేయపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం, లత, మహిళా కార్మికులు పాల్గొన్నారు. నేను అటువంటి మనిషి కాదని ఎన్నో సూర్లు చెప్పినాను. అప్పటి నుంచి చాలా దారుణంగా నన్ను టార్చర్ పెడతా ఉన్నాను. డ్యూటీ చేసినా చేయలేదని చెప్పేస్తున్నాడు. కనీసం సొంత మా మేనత్త చచ్చిపోతే కూడా ఒక అరగంట నాకు పర్మిషన్ ఇవ్వకుండా అసలు ఈ పనే వద్దని వెళ్ళిపోయే భావంలో ఆయన చాలా బాధలు పెడతా ఉన్నాడు. సార్ ఆయనకి పోతే మంచి లేకుంటే మేము ఇక్కడ పనిచేసేది లేదా? అసలు కనీసం అదే విధంగా అయితే మేము ఎట్లా బతకూడదు? ఆ విధంగా నన్ను 2-3 సార్లు పిలిచి నేను అట్లాడదాన్ని కాదు సార్, మీ వయసు ఏమనంటే వయసు అనేసి చాలా బూత్ మాటలు కూడా మాట్లాడినాడు సార్. టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆ పంచాయతీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ను నిర్వహించారు. ప్రజల నుండి సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే అభివృద్ధి పేరుతో గ్రామాన్ని టీటీడీ విలీనం చేసుకోవాలని ప్రయత్నించడం ప్రజల హక్కులను హరించడమేనని ధ్వజమెత్తారు. గ్రామస్తులు విలీనాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో టీటీడీ తన పంతాన్ని మానుకోవాలని సూచించారు. తిరుమల తరహాలో తిరుచానూరు, అప్పలాయగుంట, శ్రీనివాస మంగాపురం వంటి ప్రాంతాలను విలీనం పేరుతో టీటీడీ వారి ఆధీనంలో తీసుకునే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. 30 నుండి 40 వేల మంది భక్తులు విచ్చేస్తున్న పుణ్యక్షేత్రాలైన కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి దేవస్థానాలు ఇలాంటి ప్రతిపాదనలు ఎప్పుడూ చేయలేదని పేర్కొన్నారు. టీటీడీ ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. టీటీడీ చేస్తున్నటువంటి ఆలోచన చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచన విరమింపజేసుకోవాలి అని చెప్పని మేము కోరుతున్నాం. కాబట్టి టీటీడీ ఈవో గారు ఇప్పటికైనా సరే ప్రజల యొక్క హక్కులు కాపాడటం కోసం ఆయన పూర్తిగా చేసినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ప్రభుత్వం కూడా చెప్పినటువంటి ప్రతిపాదన ఆమోదించి కూడా వ్యతిరేకించి తిప్పి పంపాలి అని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఈవో గారు ఏం చెప్తారంటే ఈ అపోహలు జోలికి వెళ్ళద్దని కేవలం అపోహలేవి ఆలయాన్ని అభివృద్ధి చేసేదానికి అంటే అపోహ కాదు, ఆయన తయారు చేసినటువంటి టీటీడీ బోర్డుకి ఆయన తయారు చేసినటువంటి ప్రతిపాదనలే ఆ కాపీ ఇది. ఈ కాపీలో పూర్తిగా అవాస్తవాలు రాశాడు. ఈరోజు మాటకి ఒకటి చెప్తున్నాడు, మొత్తం పంచాయతీని అంతా తీసుకుంటున్నాము, ఇప్పుడు అభివృద్ధి చెందే కాలనీలు కానీ భవిష్యత్తులో అభివృద్ధి చెందబోయేటువంటి కాలనీలన్నీ కూడా టీటీడీ ఆధీనంలోకి వస్తాయి అని చెప్పి స్పష్టంగా ప్రకటించాడు. కానీ ఈరోజు మాత్రం 30% తీసుకుంటాం, 40% తీసుకుంటాం అని చెప్పని చెప్తున్నాడు. అదేదో ఎవరో దీన్ని ఉద్దేశపూర్వకంగా ఏదో చేస్తున్నారు అనేటువంటిది భావన తీసుకొచ్చి ప్రజల్ని విడదీయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పుడు నిర్ణయం అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కల్లుపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. గంగవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కథనం మేరకు పొంగునూరు నుండి వస్తున్న ఆటోను కల్లుపల్లి క్రాస్ వద్ద పలమనేరు నుండి వస్తున్న లారీ వేగంగా ఢీకొనడంతో రెడ్డెప్ప, కృష్ణ అనే 2 వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వీరితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో 3 పురుషులు, ఒక మహిళ, చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారైనట్లు సిఐ తెలిపారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12:15 నిమిషాలకు గంగవరం మండలం కల్లుపల్లి గ్రామం వద్ద ఒక రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఇందులో పలమనేరు వైపు నుంచి వస్తున్నటువంటి లారీ, తర్వాత పొంగునూరు వైపు నుంచి వస్తున్నటువంటి ఆటో 2 ఢీకొట్టడం జరిగింది. లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో ప్రయాణిస్తున్నటువంటి ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి రెడ్డప్ప, కృష్ణ అనే 2 అక్కడే స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అందులో ప్రయాణిస్తున్నటువంటి 3 మగవాళ్ళు, ఒక లేడీ, ఒక పాపకి గాయాలైనాయి. వాళ్ళందరినీ ప్రభుత్వ హాస్పిటల్కి పలమనేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. లారీ డ్రైవర్ పైన చర్యలు తీసుకున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి సుమారు 48,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 42 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు.
సర్వదర్శనం భక్తులు 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 17 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 7 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 18, 100 రూపాయల గదులు 3, 500 రూపాయల గదులు 1, 600 రూపాయల గదులు 4 ఖాళీగా ఉన్నాయి. పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా అన్ని సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ఏపీఆర్ఓ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2477 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26495 రూపాయలు. వెండి 1 కిలో ధర 43185 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 46 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. చిన్న శేష వాహనంపై కనువిందు చేసిన దేవదేవుడు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. రాజీవ్ యువ కిరణాలపై యువకులకు అవగాహన. రీజనల్ వర్క్షాప్లు మంత్రి గల్లా అరుణకుమార్. పంచాయతీ ఎన్నికలకు ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ. ఎన్నికల సన్నద్ధం కోసమే మండల, బ్లాక్ అధ్యక్షుల నియామకం. జిల్లా ఇన్ఛార్జ్ మల్లు రవి వెల్లడి. కిరణ్ సర్కార్ వైఎస్ సంక్షేమ పథకాలను నీరుగార్చుతోంది. అభివృద్ధిని అడ్డుకుంటోంది. రేపు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, టీడీపీలు గల్లంతే. గడప గడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.